ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు మన దేవర వర చెల్లెలు ఉమా ఉన్నారనమాట. సో హాయ్ ఉమా. హలో అండి. ఫుల్ నేమ్ ఏంటి? మాన్సి వర్మ రాజులు. ఓకే, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవర సూపర్ డూపర్ హిట్ అండ్ ఆల్మోస్ట్ 400 crores అబౌవ్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. అండ్ మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. దసరా ఒక 10 days ముందు వచ్చేసింది అనమాట. సో ఇంత సూపర్ డూపర్ హిట్ కాబట్టి, అండ్ ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద హిట్ అండ్ దట్టు ఎన్టీఆర్ గారితో, ఎన్టీఆర్ చెల్లెలుగా? ఫీల్ హ్యాపీ అండి, ఫీల్ బ్లెస్డ్. దిస్ ఇస్ ఓన్లీ మై సెకండ్ మూవీ. ఓకే. అండ్ ఎన్టీఆర్ గారికి అందరిలాగే ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్. ఆయన ఫస్ట్ మూవీ నుంచి ఐ బీన్ ఫాలోయింగ్ హిమ్. సో నా సెకండ్ మూవీలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఓకే. సో ఉమా అంటే మాన్సి స్క్రీన్ మీద ఒకలాగా ఉన్నావు, బయట చూస్తేనేమో ఒకలాగా ఉన్నావు. ఏంటి అసలు అక్కడ అంటే మేకప్ మీకు కూడా కోకోనట్ ఆయిల్ వేసి మంచిగా రుద్దేసి? అయ్యా లిటరలీ అందరికి అంతే అండి. ఇట్స్ ఫుల్ డార్క్ మేకప్, నో మేకప్ అట్ ఆల్. అండ్ ఇఫ్ యు ఆర్ ఫేర్, అ లిటిల్ ఫేర్, అందరికి డార్క్ మేకప్. అంటే ఫుల్ ఫేర్ ఉన్నారు కదా. ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేయాలని. ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి అండ్ ఆర్టిస్ట్కి మరీ ఉంటుంది. అండ్ మీ సెకండ్ మూవీకే ఎన్టీఆర్ గారితో వర్క్ చేయడం అనేది, ఓ మై గాడ్, మీ లిస్ట్లో లైఫ్ లాంగ్ మర్చిపోలేని ఒక సినిమా అవుతుంది కూడా కదా. ఫస్ట్ అసలుకి మిమ్మల్ని ఆడిషన్కి పిలిచినప్పుడు, ఎన్టీఆర్ గారి సిస్టర్ రోల్ చేయాలన్నప్పుడు అండ్ ఓకే అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? యాక్చువల్లీ ఫస్ట్ నాకు ఏ రోల్ ఏంటి అని ఏం చెప్పలేదు. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి ఆడిషన్స్ జరుగుతున్నాయి అని చెప్పి పిలిచారు. దే గివ్ మీ అ స్మాల్ డైలాగ్, ప్రిపేర్ అయ్యి సినారియో ఇచ్చారు, ప్రిపేర్ అయ్యి చేయమన్నారు. ఓకే. వెళ్ళి చేశాను. ఐ వాజ్ లైక్, ఐ డోంట్ హ్యావ్ మచ్ ఎక్స్పీరియన్స్, చూద్దాము అనుకొని వెళ్ళాను. అండ్ ఐ వెంట్. ఒక 3 days తర్వాత ఐ గాట్ కాల్ బ్యాక్ ఫ్రమ్ గణపతి గారు. హీ సెడ్, మీరు సెలెక్టెడ్ అండి, ఇలాగా సిస్టర్ రోల్కి అనుకుంటున్నాము, మేము చెప్తాము, విల్ ఫాలో అప్ అన్నారు. యాక్చువల్లీ ఆడిషన్ ఇచ్చిన తర్వాత దే ఆస్క్డ్ మీ ఫర్ అ డాన్స్ వీడియో, మీకు డాన్స్ వచ్చా అని అడిగారు. దే వర్ ఆడిషనింగ్ మీ ఫర్ అనదర్ క్యారెక్టర్. ఆడిషన్ వేరే క్యారెక్టర్ చేశారు, బట్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సిస్టర్ క్యారెక్టర్ కి అయితే బాగుంటుంది అని అనుకున్నాను. ఓకే. అంటే ఫస్ట్ ఏ క్యారెక్టర్? ఆ బ్లైండ్ ఆ అమ్మాయి అనుకున్న క్యారెక్టర్ మీరా? అవునండి. ఓకే. అంటే డాన్స్ మీకు రాదా? నాకు వచ్చు, బట్ పర్ఫార్మెన్స్ బెటర్ గా ఉందని చెప్పి దీనికి తీసుకున్నాను. సో అది చేసుంటే ఎన్టీఆర్ గారితో డాన్స్ చేసిన మంచి అవకాశం కూడా వచ్చేది కదా. సో ఆ అమ్మాయి చేసిన చాలా చిన్న క్యారెక్టర్, కానీ చూడు ఎన్టీఆర్ గారితో డాన్స్ చేయటం వల్ల ఆ క్యారెక్టర్ అలా రిజిస్టర్ అయిపోయింది. అఫ్ కోర్స్ మీ క్యారెక్టర్ కూడా బాగుంది అనుకోండి, అది వేరే విషయం. ఫస్ట్ మీరు ఆడిషన్కి వెళ్ళినప్పుడు చెప్పిన డైలాగ్ ఏంటి దేవరాలో? ఆనెస్ట్లీ ఐ డోంట్ రిమెంబర్. నేను ఆడిషన్ ఒక 1.5 years బ్యాక్ ఇచ్చానండి. అండ్ అన్నయ్యతో వచ్చి ఏదో మాట్లాడాలి ఎమోషనల్ గా, ఏదైనా సినారియో ఇచ్చారు. ఐ డిడ్ సంథింగ్, ఐ డోంట్ ఆనెస్ట్లీ రిమెంబర్. ఓకే. మీకు ఓన్ బ్రదర్ ఉన్నారా? No, I have a sister. అంతే. సో సిబ్లింగ్స్ ఉన్నారు కాబట్టి ఆ బాండింగ్ ఆటోమేటిక్ ఇంట్లో రెగ్యులర్ గా మనం చేసే యాక్షనే కదా అది. సో కాకపోతే ఇక్కడ స్క్రీన్ మీద చేస్తాం, అక్కడ లైవ్ లో చేస్తాం, అంతే. సూపర్. బట్ ఎన్టీఆర్ గారి సిస్టర్ ఇంత సన్నగా అంటే చాలా డౌట్స్ ఉంటాయి కదా మీకు కూడా. యాక్చువల్లీ వేరే మూవీ కోసం నేను తగ్గిపోయారు. అందరూ ఇప్పుడు ఏంటి ఇంత తగ్గిపోయావు, డైట్ చేస్తాను, డైట్ వెళ్ళలేదు, వేరే మూవీ కోసం తగ్గాల్సి వచ్చింది. అంతే.